నమస్కారం, మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఈ ఆదివారం భారత్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడడానికి యూఏఈలోని క్రికెట్ అభిమానులు కొలంబో పర్యటన కోసం దిర్హం 6,500 కంటే ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మ్యాచ్కు ముందు విమాన ఛార్జీలు పెరగడం మరియు హోటల్ ధరలు పెరగడంతో ఈ ఖర్చు పెరిగిందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మ్యాచ్ సమయంలో దుబాయ్ నుండి కొలంబోకు తిరుగు ప్రయాణం టికెట్లు ప్రస్తుతం సగటున దిర్హం 3,700 ఉన్నాయని, ఇది బుకింగ్ సమయంలో విమాన తేదీలు మరియు లభ్యతను బట్టి మారుతూ ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. శుక్రవారం బయలుదేరే డైరెక్ట్ ఫ్లైట్స్ సగటున దిర్హం 1,680 ఉండగా 3 రోజుల తర్వాత తిరుగు ప్రయాణం టికెట్లు దిర్హం 1,200 పలుకుతున్నాయి. ఇక శనివారం ప్రయాణించే వారికి ఛార్జీలు సగటున దిర్హం 2,000 వరకు ఉంటాయని, మంగళవారం రిటర్న్లో దిర్హం 1,600 వరకు ఉంటాయని తెలిపారు. మ్యాచ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ ధరలు పెరగడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. స్టేడియంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్లను చూడడం తనకు ఎంతో ఇష్టమని దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త జహాన్ చేబ్ తెలిపారు. కొలంబోలో జరిగే మ్యాచ్కు హాజరు కావడానికి కొన్ని రోజుల క్రితం తన రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నట్లు, ఛార్జీలు పెరగకముందే దిర్హం 2,300 చెల్లించినట్లు తెలిపాడు. అతను శుక్రవారం విమానంలో బయలుదేరి మంగళవారం తిరిగి వస్తున్నాడు. ఈ ట్రిప్ తనకు స్మాల్ వీకెండ్గా మారిందని తెలిపాడు. హవాలీ ప్రాంతాల్లోని సరైన లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఒక వైద్య కేంద్రాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సీజ్ చేసింది. ఈ తనిఖీలను నేర పరిశోధన విభాగం, వాణిజ్య మంత్రిత్వ శాఖ మరియు లైసెన్సింగ్ విభాగం, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించారు. కేవలం డెర్మటాలజీ క్లినిక్గా పనిచేయడానికి మాత్రమే లైసెన్స్ తీసుకుని ఇతర వైద్య సేవలను అందిస్తున్నారని అథారిటీ పేర్కొంది. మహిళలు మరియు మెటర్నిటీ క్లినిక్, డెంటల్ క్లినిక్ మరియు హెయిర్ కేర్ చికిత్స మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సేవలు సహా అనేక ఇతర లైసెన్స్ లేని వైద్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విచారణ అధికారులు గుర్తించారు. ఈ రైడ్స్లో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సంస్థల సహకారంతో ఉమ్మడిగా తనిఖీలు కొనసాగుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్పష్టం చేసింది. బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్నారు. జీవితంలో క్రీడల సంస్కృతిని ప్రోత్సహించడం నేషనల్ స్పోర్ట్స్ డే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మెరైన్ స్పోర్ట్స్ అనేది బహ్రెయిన్ పౌరులకు ఒక ముఖ్యమైన సాంప్రదాయ స్పోర్ట్స్ అని తన సోషల్ మీడియా పోస్టులో బహ్రెయిన్ కింగ్ స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో సీ టూరిజంలో బహ్రెయిన్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. డొమెస్టిక్ ట్యాక్స్ వ్యవస్థను తాజా అంతర్జాతీయ స్టాండర్డ్స్ ప్రకారం ఖతార్ జనరల్ ట్యాక్స్ అథారిటీ 2018 చట్టానికి సవరణలు చేశారు. సవరించిన ఆదాయ పన్ను చట్టం 7వ అధ్యాయం వెంటనే అమల్లోకి వస్తుందని, తద్వారా ట్యాక్స్ వ్యవస్థలో పారదర్శకత మరియు న్యాయమైన సూత్రాలను పెంచుతుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ నుండి వచ్చే ట్యాక్స్ సవాళ్లను పరిష్కరించడానికి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ మరియు గ్రూప్ ఆఫ్ 20 నేతృత్వంలోని గ్లోబల్ ఇనిషియేటివ్ను అమలు చేసే సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, దీన్ని గ్లోబల్ మినిమం ట్యాక్స్ అగ్రిమెంట్ అని పిలుస్తారు. విదేశీ కార్యకలాపాలతో కూడిన ఎంఎన్సీ సంస్థల లాభాలపై 15% మినిమం ట్యాక్స్ రేటును విధించడం ఈ చొరవ లక్ష్యమని ప్రకటించింది. ఎంఎన్సీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ట్యాక్స్లలో తమ న్యాయమైన వాటాను అందించేలా చూసుకోవడానికి అంతర్జాతీయ చొరవలతో ముందుకు సాగడానికి ఖతార్ చేస్తున్న ప్రయత్నాలను ఈ దశ ప్రతిబింబిస్తుందని ఖతార్ జనరల్ ట్యాక్స్ అథారిటీ పేర్కొంది. ఐరన్ మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగే ఐరన్ కిడ్స్ పిల్లల రేసు సందర్భంగా పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలను రాయల్ వమన్ పోలీసులు ప్రకటించారు. రేస్ రూట్ కి ఇరువైపులా పార్కింగ్ చేయడంపై నిషేధం ఉందని గుర్తు చేశారు. రేస్ సరిగ్గా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అల్ ఖరీజియా రౌండ్ అబౌట్ నుండి ప్రారంభమవుతుందని, అల్ ఖురూమ్లోని అల్ షాతీ స్ట్రీట్ వెంట కొనసాగుతూ అల్ షాతీ రౌండ్ అబౌట్ దగ్గరకు వెళ్లి తిరిగి అదే మార్గంలో అల్ షాతీ స్ట్రీట్లోని ముగింపు లైన్కి చేరుకుంటుంది. పిల్లల రేసు సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అబ్షర్ ప్లాట్ఫామ్లో 4 కొత్త ఈ సేవలను పాస్పోర్ట్ల యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ జనరల్ డాక్టర్ సలేహ్ అల్ మురబ్బా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక కొత్త సేవల్లో ప్రవాసుల ఫోటోను అప్డేట్ చేసుకోవడం, డిపెండెంట్
వాణిజ్య రిజిస్ట్రేషన్ రద్దు చేయడం, డిపెండెంట్ సెపరేట్ సర్వీస్ మరియు సల్వా సరిహద్దు క్రాసింగ్ వద్ద అప్షర్ ట్రావెల్ సర్వీస్ ఉన్నాయి. కొత్త సర్వీసులు సమయాన్ని ఆదా చేస్తాయని, అదే సమయంలో పాస్పోర్ట్ సేవల నాణ్యతను మెరుగుపరుస్తాయని మేజర్ జనరల్ అల్ మురబ్బా అన్నారు. స్మార్ట్ పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ఎలక్ట్రానిక్ లావాదేవీలను డెవలప్ చేయడంలో ఈ సేవలు భాగమని, లబ్ధిదారులకు అందించే సేవల నాణ్యతను పెంచడానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.